ప్రతి వార్తను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. పార్థసారథి రెడ్డికి స్వాగతం పలికిన వర్ణుడు. బీజేపీలోకి చేరి సోమందేపల్లికి వచ్చిన పార్థసారథి రెడ్డి పటాసులు పేల్చి శాలువాలు కప్పి పూలమాలలు వేసిన బీజేపీ జనసేన శ్రేణులు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి బీజేపీ పార్టీలోకి చేరి సోమవారం సొంత గ్రామం సోమందేపల్లికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మనవడు, మాజీ సర్పంచ్ రమాకాంత్ రెడ్డి తనయుడు ఆర్కేఎఫ్ఎంఎస్ సీఈఓ పార్థసారథి రెడ్డికి ఘన స్వాగతం లభించింది. నల్లగొండ్రాయునిపల్లి క్రాస్ లో బాణసంచా పేల్చి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ పార్థసారథికి స్వాగతం పలికారు. అనంతరం పార్థసారథి రెడ్డి ఇంట్లో బీజేపీ, జనసేన, తిరుపతి పాదయాత్ర సభ్యులు, యువత, అభిమానులు పార్థసారథి రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ రెడ్డి, వినయ్, బయ్యప్పరెడ్డి, సంతోష్, రాజేంద్ర నాయక్, ఆర్కేఎఫ్ఎంఎస్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి చేసిన పాత్రికేయుల సోదరులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి చేసినందుకు. ఈరోజు మీకు తెలిసే ఉంటుంది, నిన్నటి రోజున రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న, జిల్లా అధ్యక్షులు వారు జిఎం శేఖర్ ఆధ్వర్యంలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతున్న తీరును నా వంతు దాని బాధ్యతగా బీజేపీ పార్టీలో చేరడమైనది. ఇక రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో జనాల్లో తీసుకుపోయేదానికి మా వంతు కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మీదట మేము బీజేపీ పార్టీ తరఫున నా వంతు ఇక్కడ లోకల్గా బీజేపీ పార్టీ అభివృద్ధికి పాటుపడతాయి మీదట. ఇంకా తొందరలో ఇంకో కొంతమంది బీజేపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ మంత్ జిల్లా అధ్యక్షుల వారు జిఎం శేఖర్ స్వామి వారి ఆధ్వర్యంలో ప్లాన్ చేసి ఇంకా ఒక 100 కుటుంబాల మీద జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ మంత్ ప్రకటిస్తున్నాం. టైంలోనే రావాలని ఏం లేదన్నా, ఇంతకు ముందు నుండి నేను ఆల్మోస్ట్ 1 year నుండి కాదు ప్లాన్ చేస్తున్నా జాయిన్ అయ్యేదానికి. నా సిద్ధాంతాలు వచ్చేసి బీజేపీ సిద్ధాంతాలు చాలా సంవత్సరాల నుండి, నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి నాకు ఇక్కడ కంఫర్టబుల్ పార్టీ అనమాట ఇది. అందుకోసమే జాయిన్ అయినా. ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా నా